రివ్యూ ఆఫ్ కింగ్డమ్. విజయ్ దేవరకొండకి స్ట్రాంగ్ సక్సెస్ పడాలి, మాస్ కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్తో పాటు నేను కూడా అనుకున్నాను. ఈ కింగ్డమ్తో చాలా గట్టి సమాధానం ఇవ్వాలని విష్ చేసా కూడా. అనిరుద్ధ్ ఒక పక్క, గౌతమ్ తిననూరు ఇంకో పక్క, మంచి కాంబినేషన్ అయితే పడింది. ఎలాగో రిలీజ్కి ముందు ఇంటర్వ్యూస్లో ఎలివేషన్లు ఇవ్వడానికి నాగవంశీ గారు ఉన్నారు కాబట్టి డోకా లేదు. సో చాలా పాజిటివ్ మైండ్తో మూవీకి వెళ్ళాను. అండ్ ఇప్పుడే నా షో ఫినిష్ అయింది. ఇక చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే పర్లేదు, బాగానే అనిపించింది, కానీ డిసప్పాయింట్మెంట్ ఎక్కువయ్యాను. ఎందుకో చెప్తా. ఫస్ట్ హాఫ్ చూసి కొండన్న గట్టిగానే కొట్టేలా ఉన్నాడు. మాక్సిమం బోర్ పాయింట్స్ అనేవి లేకుండా చాలా బాగా తీసుకెళ్లిపోయారు. రైటింగ్ కూడా ఇంట్రెస్టింగ్ గా సాలిడ్ గా రాసుకున్నారు. సినిమా హిట్ అవ్వడానికి ఇంతకన్నా ఏం కావాలి అనుకున్నా. కొంచెం అక్కడక్కడ గ్రాఫ్ అప్ అండ్ డౌన్ అవుతూ వచ్చిన ఫస్ట్ హాఫ్ అయితే వర్త్ స్టఫ్ ఇచ్చారు. ఆ బోర్డ్ సీక్వెన్స్ కానీ, జైల్ సీక్వెన్స్ కానీ, హీరో మోటో కానీ, నెక్స్ట్ ఏం జరుగుతుందని ఒక క్యూరియాసిటీ మీదే ఫస్ట్ హాఫ్ మంచి ఫ్లోలో వెళ్ళిపోతుంది. దానికి తోడు అనిరుద్ధ్ బీజిఎం అయితే సీన్స్ ఎలా ఎలివేట్ చేయాలో, ఒక నార్మల్ సీన్ కూడా తన ఆర్ఆర్తో ఎలా ఎన్హాన్స్ చేయాలో అనిరుద్ధికి తెలిసినట్టు ప్రెసెంట్ ఏ మ్యూజిక్ డైరెక్టర్కి తెలిసి ఉండదేమో. మనోడు వర్క్ లేట్ అయినా కూడా మ్యూజిక్తోనే సినిమా నిలబెట్టే పొటెన్షియల్ తనకుంది. నిజంగా అనిరుద్ధ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు దీనికి. ఇంకా విజయ్ క్యారెక్టరైజేషన్ కూడా మంచి ఇంటెన్స్గా రాసుకున్నారు. తన స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. కాకపోతే తెలంగాణ యాస మాత్రం వదలలేదు, అదే నాకు నచ్చలేదు. ఇంకా సత్యదేవ్ గారి రోల్ కానీ, యాంటగనిస్ట్గా చేసిన వెంకటేష్ రోల్ భలే అనిపించాయి. అసలు మనోడు ట్రైలర్లోనే అటెన్షన్ గ్రాప్ చేస్తాడు. నిజంగా సూపర్ కాస్టింగ్. ఈవెన్ మీరు ఆ ట్రైబల్ పీపుల్ని చూసినా సరే అసలు ఆర్టిఫిషియల్ ఫీల్ అనేది రాదు. ఈ సినిమాకి గౌతమ్ గారు చూస్ చేసుకున్న కాస్టింగ్ తోపంతే. టెక్నికల్ ఆస్పెక్ట్స్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్. సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్, మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంటాయి. గౌతమ్ గారి కంటెంట్ మీద నమ్మకంతో నాగవంశీ గారు డబ్బు ఖర్చు పెట్టడానికి అస్సలు వెనకాలలే. సో ఇలా ఫస్ట్ హాఫ్ మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో, ఎలివేట్ చేసే ఆర్ఆర్తో ఆడియన్స్ అటెన్షన్ని మ్యాక్సిమం హుక్ చేస్తుంది, అందులో డౌటే లేదు. కానీ నేను డిసప్పాయింట్ అయింది మాత్రం సెకండ్ హాఫ్లోనే. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నాకు సెకండ్ హాఫ్ రైటింగ్ అయితే నచ్చలేదు. దీనికి సెకండ్ పార్ట్ కోసం హోల్డ్ చేసి కథను దాచేశారా లేక అలానే తీయాలనుకున్నారో తెలియదు, కానీ ఆ విధ్వంసం తాలూకు స్ట్రాంగ్ మోటో కానీ, ఎమోషన్ కానీ నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అసలు దీనివల్ల విలన్ గడు ఏం సాధించాడో అర్థం కాలే. ఈవెన్ విజయ్ గారు కూడా ఏం సాధించారో తెలియలేదు. సెకండ్ హాఫ్ నా ఎక్స్పెక్టేషన్స్ని కంప్లీట్గా బాధపడేసింది. కొన్ని సీక్వెన్సెస్ నచ్చినా కూడా హాఫ్ పార్ట్ స్టోరీ అయితే ఇంప్రెస్ చేయలే. బట్ ఆ టైంలో కూడా రగిలే సాంగ్తో అనిరుద్ధ్ మూవీని లిఫ్ట్ చేయడానికి చాలా ఎఫర్ట్ పెట్టాడు. నా వరకు సెకండ్ హాఫ్ రైటింగే మేజర్ డ్రాబ్యాక్, అంతకన్నా ఏం లేదు. అండ్ పేర్లు చెప్పలేను కానీ కొన్ని సినిమాల రెఫరెన్స్లు కనబడుతుంటాయి మీకు. ఇంకా బ్రదర్ ఎమోషన్ కానీ, ఆ ట్రైబల్ పీపుల్ ఎమోషన్ కానీ ఈ హాఫ్ పార్ట్లో వర్కౌట్ అవ్వాల. ఫస్ట్ హాఫ్లో బ్రదర్ ఎమోషన్ టూ గుడ్, కానీ దాన్ని సెకండ్ హాఫ్లో ప్రాపర్గా డీల్ చేయలేదు అనిపించింది. ఎందుకంటే సినిమాకి మెయిన్ సోల్ పాయింట్ అది, బట్ ఎఫెక్టివ్గా లేదు. అండ్ సెకండ్ పార్ట్ తీయాలన్న ఆలోచన లేకుండా ఉంటే బాగుండేది. క్లిఫ్ హ్యాంగర్ కూడా పెద్దగా ఏమి ఇవ్వలే. ఓవరాల్ థియేటర్ నుంచి బయటకు వచ్చాక కొంచెం ఇన్కంప్లీట్గానే వచ్చాను. ఇంకా భాగ్యశ్రీ రోల్ మనకేమనిపించదు, తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. ఆమె స్క్రీన్ టైం కూడా తక్కువే, గట్టిగా మాట్లాడితే తన సినిమాకి అవసరమా అనేలా ఉంది. సో ఫైనల్గా ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీసుకెళ్లారు, సెకండ్ హాఫ్ అయితే ఇంప్రెస్ చేయలే. ఒకసారి అయితే డెఫినెట్గా చూడమనే చెప్తాను. అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ.